హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు వచ్చిన టీం మొత్తానికి కూడా తెలుగు ప్రేక్షకులందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ బ్లాక్ బస్టర్ పొంగల జాతర మేమిస్తున్నాం అని చెప్పి అందరూ థియేటర్స్కి వచ్చి ఈరోజు జాతర లాంటి సక్సెస్ని, మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని మరింత పెద్దగా చేసినటువంటి సినిమాగా మన ముందుకు వచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ పొంగల్గా నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం జాతరని సెలబ్రేట్ చేసుకోవడానికి టీం మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. మీ అందరి నుంచి ఒక్కసారి ఈ జాతర సౌండ్ వినాలనుంది. ఎలా ఉన్నారు అందరూ? వెంకీ గారి ఫ్యాన్స్. ఎస్, వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ. ఆయన ఎనర్జీని మీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా. సో సంక్రాంతిని ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు అని నేను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. అందరి మొహాల్లో కనిపిస్తుంది. ఒక మంచి సినిమా ఫ్యామిలీ మొత్తంతో కలిసి వెళ్ళి చూసి సెలబ్రేట్ చేసుకున్నాము అన్న ఆనందం అనేది కనిపిస్తూనే ఉంది. సో సంక్రాంతి పండుగ అంటేనే మనందరికీ సినిమాల పండుగ కూడా. ఎంత మనం ముగ్గులు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటామో సినిమా చూడకపోతే అసలు కంప్లీట్గానే ఉండదు. అది కూడా వెంకటేష్ గారు లాంటి ఫ్యామిలీ యాక్టర్ నుంచి సినిమా వస్తేనే ఆ సంక్రాంతి ఇంకా నిండుగా కంప్లీట్గా ఉంటుంది అని చెప్పాలి. సో అలా ఈ సంక్రాంతిని కంప్లీట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని, ఆ సక్సెస్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన టీం మొత్తానికి కూడా స్వాగతం పలికేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేట్ చెప్పేస్తూ, ఎస్, హియర్ వి హ్యావ్ అవర్ విక్టరీ. వెంకటేష్ గారు ఈజ్ హియర్. హార్టీ వెల్కమ్ టు వెంకటేష్ గారు. మరొకసారి ఫ్యామిలీ ఆడియన్సెస్లో వెంకటేష్ గారికి ఉన్నటువంటి క్రేజ్ని ఈరోజు థియేటర్స్లో మరోసారి చూపిస్తూ ఉన్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారు, ఈ కాంబినేషన్ ఎప్పుడు థియేటర్స్కి వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆటోమేటిక్గా తీసుకొచ్చేస్తుంది అని చెప్పేసి మరొకసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రూవ్ చేసింది అని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులందరూ చాలా కాలం పాటు సెలబ్రేట్ చేసుకునే కాంబినేషన్, గుర్తుపెట్టుకునే కాంబినేషన్, మెమరబుల్ కాంబినేషన్ ఈ ఎస్విసి బ్యానర్ కానివ్వండి, అనిల్ రావిపూడి గారు కానివ్వండి, మన విక్టరీ వెంకటేష్ గారు కానివ్వండి. సో వీళ్ళ ముగ్గురికి మరొకసారి పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, శిరీష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. సో అనిల్ రావిపూడి గారు, ద మాస్టర్ ఆఫ్ బ్లాక్ బస్టర్. సో అసలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా 8th కాన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్కి గాను స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అనిల్ రావిపూడి గారి సినిమా అంటేనే ప్రేక్షకులు తండోపతండాలుగా ఫ్యామిలీ మొత్తంగా థియేటర్స్కి వస్తూనే ఉంటారు. అది ఈసారి మరింత అద్భుతంగా కనిపించింది అని చెప్పాలి థియేటర్స్ దగ్గర. ఎస్, ఇప్పుడే ఇక్కడికి వస్తున్నటువంటి మన భాగ్యంకి వెల్కమ్ చెప్పేద్దాము. ఐశ్వర్య రాజేష్ గారు ఈజ్ హియర్. ఇక్కడ కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. కెమెరా పర్సన్స్ అందరూ కూడా మీ పొజిషన్స్కి వెళ్తే ఈవెంట్ కంటిన్యూ చేద్దాం. స్క్రీన్ పైన చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. ఓకే, అయితే మరి బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ అనేవి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది జనాలకి రీచ్ అయ్యి ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళి చూడాలి అనిపించేలా చేసింది ఈ మూవీ ప్రమోషన్స్ అని చెప్పాలి. అనిల్ రావిపూడి గారు మొత్తం క్రియేటివిటీని సినిమాలోనే కాకుండా ఆయన ప్రమోషన్స్లో కూడా చక్కగా వాడటం, అండ్ మీ క్రియేటివిటీనే కాదు వెంకటేష్ గారిని కూడా అద్భుతంగా వాడారు ప్రమోషన్స్కి. బట్ విల్ లవ్ యూ వెంకీ సార్. అసలు ఆయన ఎంత కూల్గా సినిమాకి ఆయన ప్రమోషన్స్కి ఆయన సపోర్ట్ చేసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ అని అలా అనిపించింది. సో అటువంటి ప్రమోషనల్ వీడియోస్ని ఒక్కసారి మనం ఆన్ స్క్రీన్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కెన్ వీ హ్యావ్ ద ప్రమోషనల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్?
వెంకటేష్ గారు, మీ టైమింగ్ అండ్ మీ ఎనర్జీ, ద ప్రమోషన్స్ ఇట్ సెల్ఫ్ ఒక సినిమా రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మాకు ఇచ్చింది అంటే మీరే కారణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ రావిపూడి గారు ఎంత ప్లానింగ్తో ఉన్నారో, ఆ సెట్స్లోనే ఆయన 5 days to go 4 days to go వీడియోస్ కూడా చేసేసారు. సో ఇదంతా ఒక కేస్ స్టడీ లాగా చాలామంది ఫాలో అయిపోవచ్చు అనిపిస్తుంది చూస్తుంటే. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంత అద్భుతంగా ప్రమోషన్స్తో స్టార్ట్ అయినటువంటి ఈ హంగామా, ఈ హడావిడి ఏదైతే ఉందో, మనకి రిలీజ్ డేట్ రోజు తెల్లవారుజామున 4 గంటల షో వేసినప్పటి నుంచి హౌస్ఫుల్ అనే బోర్డు కంటిన్యూస్గా రాత్రి 11 గంటల షోకి కూడా పడుతుండడం అనేది సంక్రాంతికి వస్తున్నాంకి మాత్రమే పాసిబుల్ అయిన విషయం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్, ద వెంకీ సార్ అండ్ అనిల్ రావిపూడి గారు అండ్ దిల్ రాజు గారు అనే చెప్పాలి. నిజంగా థియేటర్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంట్లో నుంచి కదిలించి థియేటర్స్కి రప్పించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్గా చూస్తున్న ఈ టైంలో అసలు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు అని అంటారు కదా, ఆ రేంజ్లో ఆడవాళ్ళందరూ కూడా థియేటర్స్కి కదిలి వస్తున్నారు అని అంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఈ సినిమాకి మాత్రమే పాసిబుల్ అయింది. సో ఈ సినిమా కలెక్షన్ల పరంగా, రికార్డ్స్ పరంగా కూడా ఎంత అద్భుతంగా దూసుకుపోతుందో మనకి నంబర్స్ ఆటోమేటిక్గా చెప్పేస్తున్నాయి. వెంకీ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫాస్టెస్ట్ 100 crore ఇన్ యువర్ కెరియర్ అండ్ ఫాస్టెస్ట్ 1 million ఇన్ US అండ్ 4th 1 million ఇన్ US కలెక్షన్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డులు నెలకొల్పారని చెప్పాలి. అఫ్కోర్స్ అనిల్ రావిపూడి గారి రికార్డులు అయితే అలా కొనసాగుతూనే ఉన్నాయి. ద హ్యాట్రిక్ విత్ వెంకీ సార్ అండ్ దిల్ రాజు గారు అండ్ అఫ్కోర్స్ 4th consecutive 1 million ఇన్ US అని చెప్పాలి. సో ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాం సొంతం చేసుకుంది. ఇంకా ఇది ఎక్కడ ఆగుతుంది, ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంకా కాలమే చెప్పాలి. ఇంకా చాలా రోజులు ఉంది. మాకు ఇంకా సంక్రాంతి అయిన ఫీలింగ్ రాలేదు, ఇంకా మేము సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. సో మరి ఇటువంటి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా అసలు ఎంత హోల్సమ్గా ఉందంటే ఈ వీడియో మొత్తం కళకళలాడిపోతుంది థియేటర్స్ అంతా ఆడవాళ్లతో, పిల్లలతో. సో ఎంత బ్యూటిఫుల్గా ఇంతమందిని అలరిస్తుంది కాబట్టే ఈరోజు బ్లాక్ బస్టర్ పొంగల్గా నిలబెట్టింది, మనకి ఈ సంక్రాంతిని మెమరబుల్గా చేసింది. సో ఇక ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఆబ్వియస్గా మన ముందు టీంలో చాలామంది వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్గా పిలవాలి అని అంటే ఆబ్వియస్గా చూశారు కదండి వీడియోలో కూడా ఎంతమంది ఎన్నిసార్లు తలుచుకుని చెప్తున్నారు, మాకు వెంకీ గారి అబ్బాయి చాలా నచ్చేశాడు ఈ సినిమాలో అని చెప్పేసి. సో కొన్ని సీన్స్లో వెంకీ గారిని కూడా డామినేట్ చేసేసాడు కూడా. సో లెట్స్ వెల్కమ్ రేవంత్ ఆన్ టు ద స్టేజ్. రేవంత్కి చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. పిలవడం కొంచెం కాన్ఫిడెంట్గా పిలిచేశాను కానీ ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయం వేస్తుంది నాకు, ఏం మాట్లాడతాడో అని. రేవంత్ కొరికేస్తావా? చెప్పు. కంగ్రాచులేషన్స్ రేవంత్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాలాగా ఓటీటీ చూసి ఎవరు పాడవద్దు, ఎవరు అలా నాలాగా తిట్టద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసామంతే. దానివల్ల మీరు ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. సారీ. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము. యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ, బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా, అనిల్ గారి గురించి. అనిల్ సార్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, ఆయనకి నేను ఎప్పుడు నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు. అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో లాగా సెట్లో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నాతో బాగా ఎంటర్టైన్ చేసి నన్ను అందరితో బాగా ఎంటర్టైన్ అవ్వాను. అనిల్ సార్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా సూపర్. థ్యాంక్ యూ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా నీకేమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? లేదు. అయ్యో, ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, అక్కడ వీడియోలో చూసావు కదా. సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. ఎస్ సార్.